కొత్త ప్రభుత్వం రాగానే కొత్త విధానాలు మొదలవుతాయి. కొత్త విధానాలు అంటే ప్రజలకు ప్రభుత్వానికి ఉన్న సంబంధాలలో మార్పు రావచ్చు. అవి మంచి సంబంధాలు కూడా ఎదగొచ్చు. కానీ అప్పటి వరకున్న అధికారుల మీద పగలు సాధించే చర్యకు దిగకూడదు. ఆంధ్రప్రదేశ్లో విద్యా వ్యవస్థను కూడా ఈ పగలకు దూరంగా ఉంచే పరిస్థితుల్లో లేరు. ప్రజలపై దాడులే కాదు, విద్యా సంస్థలపై కూడా దాడులు చేయడం చాలా ఏహ్యమైన చర్యగా కనపడుతూ ఉన్నది. ఉదాహరణకు యూనివర్సిటీలను అప్పుడున్న ప్రభుత్వం వీసీలని నియమిస్తుంది, వైస్ ఛాన్సలర్లను నియమిస్తుంది. వాళ్ళకంటూ ఇంత కాల పరిమితి ఉంటుంది. కొత్త ప్రభుత్వం రాగానే నామినేటెడ్ పదవులు లేదా కార్పొరేషన్ చైర్మన్లు ఇదంతా రాజకీయ పదవులు కాబట్టి వాటిని ఎట్లా ఉంచుకుంటాం మేము అని చెప్పి రద్దు చేసినాం అని చెప్తే ఒక విధంగా ఆలోచించవచ్చు. కానీ వైస్ ఛాన్సలర్ల పదవులు రాజకీయాలు ఎలా అవుతాయి? వైస్ ఛాన్సలర్ల పదవులు అనేది ఒక విద్యా వ్యవస్థకు సంబంధించింది. ఒక విద్యా వ్యవస్థలో ఒక ప్రధానమైన పోస్టులు, ఒక యూనివర్సిటీని నడిపించే పోస్ట్ అది. అలాంటి పోస్టులలో ప్రభుత్వం నియామకం చేస్తుంది. దాన్ని వెంటనే రాగానే బీసీల మీద డైరెక్ట్గా ఫిజికల్ దాడులు చేయటం ఎంత హేయంగా తయారవుతుందంటే మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా లేకపోతే హిట్లర్ రాజ్యంలో ఉన్నామో అర్థం కావడం లేదు. అది బీసీల మీద దాడులు చేయటం ఏంటి? రెండోది కూడా ఏంటంటే ఆ బీసీల మీదకి పోయి బూతులు తిట్టడం, నువ్వు రాజీనామా చేయి, నువ్వు రాజీనామా చేయి, నువ్వు రాజీనామా చేయి. ఏం వీసీ ఏమైనా ఎమ్మెల్యే పోటీ చేస్తాడా, ఎంపీ పోటీ చేస్తాడా, ఏమన్నా అధికారం రాజకీయ అధికారమా? అది కాదు కదా. ఒక వీసీ వైస్ ఛాన్సలర్ చదువుకున్న వాళ్ళనే పెడతారు, చదువున్న వాళ్ళని లేకపోతే రాజకీయ నాయకులని తీసుకొచ్చి పెట్టరు అక్కడ. కానీ ఇప్పుడు నువ్వైనా అదే పెట్టేది. కొత్తగా వచ్చిన ప్రభుత్వం కూడా అదే పెట్టాల్సిందే, అదే వైస్ ఛాన్సలర్ని పెట్టాల్సిందే. ఇప్పుడు వైస్ ఛాన్సలర్ని రాజీనామా చేయించేసి నువ్వు మళ్ళీ వైస్ ఛాన్సలర్ని పెట్టాల్సిందే కదా. కానీ ఇక్కడికి వచ్చేసరికి ఏంటయ్యా అంటే వైస్ ఛాన్సలర్ని బెదిరించడం, బూతులు తిట్టడం, దాడులు చేయడం, నువ్వు రాజీనామా చేస్తావా చేయవా? వాళ్ళు రాజీనామా చేయాలి అర్జెంటుగా. మరి ఊరికే రాజీనామా చేయడం ఏంటి అంటే, కాదు అది ఒక పోస్ట్ని మేము రద్దు చేయకూడదు కాబట్టి, లేకపోతే మేము రద్దు చేస్తే ఇలాంటి సమస్య వస్తుంది కాబట్టి మీ అంతటా మీదే రాజీనామా చేసిపోయినట్టు కనపడాలి అంటే మిమ్మల్ని బూతులు తిట్టాలి, మీ మీద దాడులు చేయాలి, మిమ్మల్ని బదనాం చేయాలి, వెళ్ళిపోవాలి. అట్లా ఇప్పటికే యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ రాజీనామా చేసే దశకి ఇంత వాళ్ళు ఏ విధంగా బాధపడకుండా పోయారో మనం ఊహించుకుంటేనే అది విద్యా వ్యవస్థలపై కూడా రాజకీయ దాడిని మనం సహించకూడదు.